డ్రీమ్ ఏంది అమ్మకి మంచి మనకి మంచి ఇల్లు ఉండాలి. అమ్మకి ఇష్టం అది అమ్మకి మెస్ ఇష్టం కదా. కుక్క పిల్ల కావాలా? నువ్వు పని చేయండి, నువ్వు అన్ని కొడుకు ఇప్పుడు ఏది పుల్లు ఉంది నేను చూడదు. రామ్ చరణ్ గడ సింహంలా ఉంటుంది అది. చిన్నపిల్ల చిన్న కుక్క పిల్ల చూస్తాను నేను. నాకు నన్ను అంటే నేను తన దగ్గర 2-3 ఉన్నాయి, ఏదన్నా నాకు అర్థం కావట్లేదు. అందుకని ఒకసారి చూసి చెప్తాను. ఉందా ఫోటో? చూపించేది మీరు చెప్పండి. కాదు ఆ ఫోటో ఏదో చూపించు. ఆయన ఏదో కుక్క పిల్ల చెప్తా ఉండే. చూస్తూ ఉంటాడు. పాప ఏం చదువుతుందమ్మా? నిన్న ఇంట్లో తీసుకొచ్చిందా? దీని పూడలు. నువ్వు అదే అన్నావా? నాకు అర్థం కాదు. పూడలు అనుకుంటా పంపించిన పెంచుకుంటా. కుదురుద్దా? పర్లేదా? డాక్టర్స్ అడుగుతారా? కష్టమవుతుందా? పంపించిన చెప్పు. పంపించిన పర్లేదా? మరి అడుగు అమ్మాలని. మళ్ళీ వాళ్ళు బరువు అవుతుందమ్మా. పంపించిన మంచి ఇల్లు వచ్చినాక పంపించిన. సరే ఎక్కున్నారు ఓనర్స్. పిలిపించండి ఒకసారి మాట్లాడుతూ ఉంటారు. రమ్మని చెప్పాను ఓనర్స్. 10 years అవుతుంది సార్. ఇక్కడే మాకున్న చిన్నపాటి ప్లేసులు కూడా హాస్పిటల్ ట్రీట్మెంట్ వల్ల అన్నీ అమ్మేసినాం సార్. గోల్డ్ కానీ ఏది కానీ. పాపను అది కూడా అతి కష్టంగానే చదివించుకుంటున్నాం సార్. చదువు ఇంపార్టెంట్ కదా సార్. ఇటు బాబుని చూసుకుంటూ అటు చాలా కష్టం కదా. వర్క్ చేసుకునేది సార్. చేసుకున్నప్పుడు అమ్మ వాళ్ళు చూసుకునేది. ఇప్పుడు అది కూడా చూసుకోలేని పొజిషన్. ఎందుకంటే అమ్మ కూడా వికలాంగురాలే సార్. మీరు ఏడుంటారమ్మా? ఈయనే ఉంటారా? దగ్గరలో ఉంటారు. తీసుకోబట్టి ఇది నాకు అమ్మా లేదు. మీ దగ్గర పెట్టి గుడి దగ్గరికి పోయి మీరు వాళ్ళ నాన్నగారిని మనతో పాటు పాప కూర్చోండి కూర్చోండి. హౌస్ నేను వస్తాను. నేను వస్తాను. ఉన్నారా? చాలా మీ ఇద్దరండి. నువ్వు వెనకపో, ఒకళ్ళు వెనకపోండి. వస్తలేదు. వచ్చిందా? చిట్టు తండ్రి ఖచ్చితంగా. నేను అందుకు ఇక్కడి నుంచి గుడికి వెళ్ళి బాబు పేరు పూజ చేయించాలి. మీకు పంపిస్తానా? నువ్వు చెప్పినది చేస్తా. నువ్వు అడిగావు కదా, చేస్తా. ఓకే. నాకు ఒక ఐప్యాడ్ ఒకటి కొని ఈ ఫోటోలన్నీ చేసినవన్నీ మొత్తం దాంట్లో పెట్టండి. తను ఇలా పక్కన పెట్టి చూసుకుంటాడు. ఇక్కడ అన్నీ పెట్టి అది పంపిస్తాను. ఇంకొక చూసుకొని అలాగే దాంట్లో నేను చెప్తాను. మన ఇద్దరం ఓజీ చూద్దాం. నేను ఓజీ 2 చేస్తే నువ్వే స్పెషల్ గెస్ట్. నాకు
ఏనన్నా మీతో కలిసి ఇంకా చాలా చేయాలని ఉంది. ఖచ్చితంగా చేద్దాం లంచ్ చేయాలి, ఖచ్చితంగా నేను పిలిపిస్తాను నేను వెళ్ళాలని. నేను తీసుకుపోతా నువ్వు మీకు పులావ్ అంటే ఇష్టమట. ఆ? మీకు పులావ్ అంటే ఇష్టమట. అవునా పులావ్ అయినా ఇష్టపడతారట. సారు మమ్మీ నువ్వు బాగా చేస్తావు సారు నేను సరే ఉండాలి మేము అనేసి నేను ఇంకోసారి వస్తాను నీకోసం ఓకే ముందు అమ్మ నువ్వు చెప్పింది చేస్తాను నేను చేసి పెడతాను నీకు అన్నీ అది పంపిస్తాను ఐప్యాడ్లేసి అన్నీ పంపిస్తాను నీకు మా ప్రొడ్యూసర్ కూడా అడుగుతా ఓజీ కూడా పెట్టమని సినిమా దాంట్లో అలా పెట్టచ్చా సినిమా ఐప్యాడ్లో మనం నెట్ఫ్లిక్స్లో ఇన్స్టాల్ చేసి డౌన్లోడ్ చేసి పెట్టచ్చా అక్కడ ఒక యాప్ ఉంది, అలా ఆ యాప్ డౌన్లోడ్ చేస్తే 24 అవర్స్లో కొత్త సినిమాలన్నీ వస్తాయి. మాకు ప్రపంచం మొత్తం టీవీలో చూపిస్తారు మీ సార్. సినిమా మేము వచ్చిందంటే ఎక్కడికి ఈవినింగ్ వరకు వెళ్ళాలి చూసేస్తారు సార్ అసలు. టీవీలో. మార్నింగ్ రాగానే నైట్ భగత్ సింగ్ అట్లా ఉన్నాయా ఓకే ఓకే నాకు అలా యాప్ ఉంది. సార్ ఒక 2 స్పాట్లు అంటే నేను పెట్టించున్నా మిగతా నాకు తెలీదు సరేనమ్మా నువ్వు జాగ్రత్త మంచిగా ఉన్నావు నేను మీరు పోతారా గుడికి వస్తారమ్మా మీరు వస్తారమ్మా ఇద్దరం ఇద్దరు వస్తారా ఓకే ఇద్దరు రండి మరి బాబుని ఎవరు చూస్తారు అమ్మ వాళ్ళు అమ్మ మీరు చూస్తారమ్మా మీ కారులు తీసుకొచ్చేసేయండి పూజ చేయించి బాబు ఇంటి పేరేంది కొనుగోటి సార్. కొనుగోటి ఏ గోత్రం సనాతన సనాతన గోత్రం సనాతన గోత్రం స్టికర్స్ తీసేసాం. సనాతన నిరంజన్ నీ పేరు నిరంజన్. సనాతన గోత్రీకుడు ఎందుకు ఏంటి ఏంటి ఫోటో మీద మార్కర్ లేదు బిడ్డ. మార్కరా ఓ పని చేయి, మార్కర్ ఉందా మన కాడ కింద ఎవరి దగ్గర ఉంటే చెప్పి లేదంటే ఓ పని చేయండి మార్కర్ కొని ఈ ఫోటో పట్టుకోరండి అక్కడ నేను ఇది దారిలో పెట్టి పంపిస్తాను నాన్న వాళ్ళు చెప్పి పంపిస్తాను ఏమంటాను నాన్న ఏం పిలుస్తావు అమ్మనమ్మా డాడీ అంటా మమ్మీ అంటా ఆయన బేటా అని పిలుస్తున్నాను అందుకని అడుగుతాను నీ ఫైటింగ్ నచ్చుతాయా నీకు వైలెన్స్ అన్నావు నువ్వు ఇందాక నువ్వు ఇంత వైలెంట్గా అయిపోయావా బాగా నచ్చిందా ఓజీ కొట్లాటలు బాగా నచ్చినాయా పడడం కూడా మీ డైలాగ్ తోనే మమ్మల్ని గొప్పడతాడు సార్. అవునా గబ్బర్ సింగ్ 250 సార్లు చూసి గబ్బర్ సింగ్ 2 టీవీలో విమలా నాకు చూస్తున్నావు కొట్లాటలు బాగా నచ్చినాయి ఓజీలో సార్ వీడి సంతోషం చూడడం కోసం మీరు రావడం చాలా ఏ వద్దు బల్లాలు ఆ రోజు ఇంటికి ఎవరు వచ్చి నాకు ఎవరు వీడియో పంపించారు ఆయన స్వామి రాధా మోహన్ దాస్ మోహన్ దాస్ గారు వచ్చారు మోహన్ దాస్ గారికి కూడా నన్ను నమస్కారాలు తెలియజేయండి చాలా అదా తెలియదు